దేశమంతటా బండి భగీరథకు శిక్ష పడాలి, అలా నాయనను బాజాప్తా బర్తరఫ్ చేయాలి అని మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాత్రము పోక్సో కేసు నిందితుని సైడే ఆయన మనసులున్నది పొల్లు పోకుండా మాట్లాడిండు. మరి బండి భగీరథు తప్పు చేసిందంటారు కదా అని అడిగితే ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. అది పిల్లలన్నాక తప్పు చేస్తారు, దానికే అలా నాయన రాజీనామా చేయాలనా అని ఎంత పెద్ద లాజిక్ చెప్పిండోగా సారు. ఏది సార్ పిల్లలన్నాక చేసే తప్పు? మైనర్ బుజ్జి మీదే లైంగిక దాడి చేసుడా, మందు దాపిచ్చి అత్యాచారం చేసుడా, ఫామ్ హౌస్లో తీసుకుపోయి అమ్మాయిల్ని ఖరాబ్ చేసుడా, పోక్సో కేసు పెడితే పత్తా లేకుండా పరారై 10 రోజులు దాచుకునుడా, ఏది పిల్లలన్నాక చేసే తప్పు? ఓ ఎంపీ అయి ఉండి ఇటువంటి మాట్లాడుతందుకు మీకన్నా ఏం అనిపిస్తలేదా? మీదికేలా అలా నాయన కొడుకుని దాచిపెట్టకుండా సరెండర్ చేసిండని మాట్లాడుతున్నారు. ఏది కేసు పడ్డనాడు సరెండర్ చేసిండా, లేకుంటే తెల్లారి మరణాడు అప్ప చెప్పిండా? కోర్టు బెయిల్ రాదని కొట్టేసినాక ఇక లాభం లేదని 9 రోజుల తర్వాత తీసుకొచ్చిచ్చుడా, ఇంకేమంటున్నాడో ఈనోర్రి. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. బండి భగీరథ తప్పు చేస్తే అలా నాయన ఎందుకు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వెనకంగుండి బండి భగీరథను కాపాడేందుకు చూస్తుండని ఓపెన్గానే మాట్లాడుకోబట్టి చాలా మంది. ఇప్పుడు మీరు కూడా బయటకు వచ్చి ఎందుకు రాజీనామా చేయాలి, పిల్లలనాక తప్పు చేస్తారు అని ఓ పోక్సో కేసు నిందితునికి మద్దతు ఇచ్చుకుంటా అలా నాయనగా ఎంపీగా ఎందుకు రాజీనామా చేయాలని ఇట్లా సపోర్ట్ ఇస్తున్నారంటే మీ పార్టీ బీజేపీ మిలాఖత్ ఐరని వచ్చే మాటలకు ఇంకింత బూస్ట్ దాపించినట్టు కాదా. కానీ బీజేపీ లీడర్లన్నా నిన్నయాల ఒకరిద్దరు భగీరథ నాయన సైడ్ తీసుకొని మాట్లాడారు, కానీ పక్క పార్టీ ఎంపీ అయ్యుండి కూడా ఇసొంటి టైంలో ఖండించవలసింది పోయి మేమేం ఫ్రెండ్సే అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఇదేం విలువలు గల రాజకీయమో మీదేం ప్రజాసేవనో మీకే తెలియాలి మరి అని అనుకుంటా మండిపడుతున్నారు మల్లు రవి మాటలైన పబ్లిక్.